చంద్రబాబు ఉన్నప్పుడు ఏం పంట ఉంది మాకు? మంచి నీళ్ళు వదులుతుంటే పంటకు ఇప్పుడు వచ్చినాయి. 20 సంవత్సరాలు చేసింది మరి వర్క్ మరి అని ఏం పంట పండించింది మనకి? మన జగన్ మనకు రాజశేఖర రెడ్డి వచ్చినాడు, మాకు పంటలు బాగా పండుతున్నాయి. జగన్ కూడా మాకు పంటలు డెవలప్ చేశాను నేను అంటున్నాను చంద్రబాబు. ఆయన ఏం చేసిన డబ్బులు అసలు ఒక పంట పండిందా చెప్పండి? అంత మందిలో ఒక్క పంట పండిన వచ్చిన కాడ 20 సంవత్సరాలు చేసింది మరి ఒక్క పంట పండిందా మరి రైతుకి? ఇప్పుడు కాలువలు వచ్చినాయా ఉండబోతుందంటారు మనకు జగన్ కి? ఎన్ని ఎకరాలు సాగులోకి వస్తాయి ఈ సంవత్సరం మటుకు? ఈ సంవత్సరం ఒక్క సంవత్సరం వర్షాలు కాబట్టి పంట నీళ్ళు కాబట్టి కరువు కాలం వచ్చింది. కరువు కాలం గ్యారెంటీ వచ్చింది. చంద్రబాబు నాయుడు వస్తే మటుకు సైగా బాయిలు ఎండిపోతాయి, చెరువులు ఎండిపోతాయి. వచ్చే వర్షం కూడా ఆగిపోద్ది. ఆయన వస్తే హైరన్ లగ్గు కాదు, ఆయన కాలు పెడితే మటు కావటే మా జగన్ సీట్ మీద కూర్చోట బంగారు ఖాతాలు వాయుగుండ వస్తాయి, వర్షాలు పడతాయి, పంటలు బాగా వస్తాయి. రైతులు కూడా మొగలా తిరుగుతుడు, మా మొగలాగా తిరుగుతుడు జగన్. ఆయన సగాలు ఎడుతుండే గుర్రం ఉరికి ఎంత దోశ ఉరికిద్ది, సగదూరు ఉరికిద్ది, కటక్కర ఆగిపోద్ది, గసొచ్చికి ఆగిపోద్ది. ఇది కూడా అంతే. ఆయన గసొచ్చి ఉరుతుడు ముందు నేను ముందని 2 కిలోమీటర్లు దూరకనే ఉరగానే గస్ వచ్చి అడ్డం పడతాడు. వచ్చేది మన జగనే తిరిగేలేదు జగన్కి. జై జగన్. ప్రజానికానికి స్వాగతం. మన భవిష్యత్తులో మనం అందరం బాగుండాలంటే మనం చూచి గ్రహించుకొని ఓటేసుకోవాలి, అది మన హక్కు. ఇప్పుడు మన ఆంధ్రాలో పల్నాడుకి వరికచూడి ప్రాజెక్ట్ అనేది మన భవిష్యత్తుకి హామీగా ఉండి చంద్రబాబు గారు పలాచిలక వేశారు. రాజశేఖర రెడ్డి గారు స్వర్గీయ నాయకుడు వరికచూడి ప్రాజెక్టు వేయడానికి వచ్చి కూడా దాన్ని ప్రపోజల్ పెట్టి ఆయన వేయలేకపోయింది. చంద్రబాబు గారు వేసి కూడా దాన్ని ప్రాజెక్టు పూర్తి చేయలే. ఈయనైనా వేసి ఇప్పుడు వేస్తాడు. ఇంకా 3 నెలలు 6 నెలలు టైం ఉంది. ఈ 6 నెలలు 3 నెలల్లో ఇన్ని వేల కోట్లు ఈ ప్రాజెక్టుకి అని చెప్పి నిధులు కేటాయించితే మన భవిష్యత్తు బాగుపడిద్ది. అందరం ఇన్ని వేల కోట్లకి మన వరికచూరి ప్రాజెక్టుకి నియోజకవర్గం మన ఈ పల్నాడు గ్రామం దీనికి కేటాయిస్తే అందరం దాసోహం ఓట్లేద్దాం. ఏంది రామకృష్ణారెడ్డి గారు ఏపీ కలగాలి. రామకృష్ణారెడ్డి గారి సత్తాన్ని బట్టే మన భవిష్యత్తులు బతికి ఉంటాయి. లేకపోతే రామకృష్ణారెడ్డి గారి మాటకైనా జగన్మోహన్ రెడ్డి గారు వినకపోతే మన భవిష్యత్తులు నిర్వీర్యమే, మనం బతకలేము. ఏ మంత్రి వచ్చినా ఏ నాయకుడు వచ్చినా మన బతుకులు బాగుంటాలంటే సాగునీరు ఉంటేనే రైతు బతికేది. ఇన్ని వేల అప్పులు చేసినా ఇంతమంది అఘోరంగా అప్పులు తీరక చచ్చేది ఎందుకంటే నీళ్లు లేక. పంట ఆకలి దశలో ఒక్క తడి నీళ్ళుంటే పండిద్ది, పండియలేక నిర్వీర్యంగా చచ్చిపోతున్నాం. అదే గిన ఈ వరికచూడి ప్రాజెక్టు గిన పూర్తయితే ఈ పల్నాడు జిల్లాలో నాగార్జున సాగర్ కొంత మనల్ని ఆదుకుంటుంది. మమ్మల్ని అనకూడదు, మనల్ని నాగార్జున సాగర్ కొంత ఆదుకుంటుంది. సత్యమ్మదంతా కూడా ఆదుకోవాలంటే వరికచూడి ప్రాజెక్టు పూర్తి అయితే పల్నాడు జిల్లా మొత్తం సస్యశ్యామలమైతే అందరం దైవ నిర్ణయంగా దైవ సంకల్పంగా ఏ ఐఏఎస్ అయినా ఐపీఎస్ అయినా రైతు భూమిని పండితేనే తినేది. రాటోలా ఈ గుంటూరులో ఉంటుండంట బెమారెడ్డి. ఏడా సుందరరావురెడ్డి వాళ్ళ బాబాయ్ అసలు ఎవరికి ప్రాణం. మాదిగ వాళ్ళకి, ముసరాసు వాళ్ళకి, గొల్ల వాళ్ళకి, ఎరకర వాళ్ళకి, సాయిబులకి అన్నిటికీ ఆయన అటు చేస్తుంటే ఆయన మీద వ్యసనం పుట్టి సావదెంగారు. ఇప్పుడు 3 సంవత్సరాలలో వచ్చి నాది కావాల పార్టీ అని అంటే ఏడా చంద్రబాబు నిలబడ్డా కానీ మా రామకృష్ణకి వెళ్తాడు. అంతేనా? అంత పవర్ఫుల్ గా లేబర్కి ముందే మడిచి చచ్చినా ముందే వస్తాడు. 10,000 ఇచ్చా మగోడు లేడు ఆయనే. మాకు ఇల్లులు వచ్చినాయి అన్ని లేబరే ముందు. రెడ్లు బొడ్లు ఇవి ఉండవు మా కులాలు. లేబర్ని ఎడ చూస్తారంటే అక్కడ చూస్తారు. వాళ్ళ బెదర్స్ నెంబర్ సుందరారెడ్డి వాళ్ళ బాబాయ్ అట్టను వాళ్ళు అట్టయ్యా నాయన వాళ్ళు ఏడ గెలిచి తిరుగులేని మహారాజులు. వాళ్ళు తిరగలేదు అంటారు.
గొడ్డల పార్టీ బొడ్ల పార్టీ అంటారు మా పల్నాడుగా కొట్టుకుంటారు. ఏంది ఆయన అమ్మడిపోయినవి ఏం అమ్మడిపోయినవి అని బెమ్మారెడ్డి రాడు ఒక నేను కొట్టిన వీళ్ళు వెంకటరామరెడ్డి అని ఉంటాడు ముందే పోతాడు. ముందు వచ్చి ఏమంటాడంటే మీరేంటికరా మీరు మీ ఊరు శుభ్రంగా చేసుకోండి అది ఇది అంటాడు. వాళ్ళు చేపిస్తారు కానీ ఎవరు చేపారు మాకు రామకృష్ణ పిన్నెల రామకృష్ణ ఎదురే లేదు. జై జగన్ జగన్ అంటేనే ప్యాను సుందరరామిరెడ్డి. ఈసారి ఎవరు గెలిపించుకుంటారు? జగన్. జగనేనా? ఎందుకమ్మా? ఎందుకంటే మాకు జగనే కావాలా. జగనే కావాలా? జగనే గెలుతాడా? తిరగలేదు ఇక. చెప్పండి చెప్పమ్మా, ఏ ఊరమ్మా మీది? అమ్మఒడి అన్ని ఇచ్చాడు. అభిమానం ప్రతి ఒక్కరికి, పేదలు ఉండోళ్ళు లేని వాళ్ళు అనుకోకుండా సమానంగా ఇచ్చారు. అది చాలు మాకు. చంద్రబాబు ఉన్నప్పుడు ఏమైనా వచ్చినాయి? మాకేమి రాలా. ఇల్లు కట్టడం వల్ల ఎలా ఉండబోతుంది అంటే ఇప్పుడు శంకుస్థాపన చేస్తున్నారు. పేద వర్గాలకి అసలు పొలాలకి నీరు ఫస్ట్ మెయిన్ నీరు ఆ పొలాలు పండించుకుని వేల ఎకరాలు పండుతాయి ఈ ప్రాజెక్టు ద్వారా. తాగునీరు కోసం మొత్తం పంటలు సాగు చేసుకోవడానికి ప్రతి ఒక్కటి రైతులకు బాగా ఉపయోగపడుతుంది ఈ ప్రాజెక్టు ద్వారా. ఇప్పుడు చూస్తే ప్రతిపక్షాలన్నీ ఏకమవుతున్నాయి కదా, దాని ఎఫెక్ట్ ఏమన్నా? ఏం చేయలేరన్న వాళ్ళు. ఇంకో 2 పార్టీలు 3 పార్టీలు కలిసి వచ్చినా సరే జగనే సీఎం అవుతాడన్న. ఇంకా అది దానికి నమ్మకం ఇంకంత. తిరిగి ఏం లేదా, ఏముండదన్న. చేశాడు కదా 15 సంవత్సరాలు చేశాడు కదా, ఏం చేశాడు చెప్పు? ఏం లేదు అక్కడ. పవన్ కళ్యాణ్ ఎఫెక్ట్ ఉంటుందంటారా? ఏముండదన్న అసలు డిపాజిట్లు కూడా రావు అసలు. లేదు అసలు అడ్రస్ లేకుండా పోతాడు వాడు. వీళ్ళంతా జెండాలు మోసే బ్యాచ్ తప్ప ఈ జనసేన వీళ్ళకి అసలు అడ్రస్ డిపాజిట్లు కూడా రావు వీళ్ళకి. అది 2024 ఎలా ఉండబోతుంది అంటారు? ఖచ్చితంగా అన్న మంచి సుపరిపాలన అన్న జగన్ వస్తే కనుక. ఇలాంటి పరిపాలన ఎవరైనా చేశారు ఇంతకుముందు? ఎవరు లేరన్న. ఒక్క రాజశేఖర రెడ్డి తర్వాత ఈ తన కొడుకుగా జగన్మోహన్ రెడ్డిగా చేస్తున్నాడు. ఒక 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి. ఇంకా తిరుగులేదు అంతే. ఎన్ని పొత్తులు పెట్టుకున్నా ఎన్ని పార్టీలు వచ్చినా జగనే ఇంకా అక్కడ.